ఎవరో. కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం. ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగానే పంచుతుంది ఎవరో. రండి ఎస్ఐ గారు. ఇందాక మిస్సింగ్ కేసు గురించి రిపోర్ట్ చేసింది ఎవరు? నేనే ఇన్స్పెక్టర్ గారు. ఆ. మా అమ్మాయి కనిపించటం లేదు. ఎక్కడ మిస్ అయింది, ఎలా మిస్ అయింది? అది నేను చెప్తాను. మీరెవరు? మా హస్బెండ్కి బ్రదర్ని. మేమంతా కలిసి బస్సులో శ్రీశైలం బయలుదేరాం. అంటే మీరంతా మీ వాడి సంగతి పట్టించుకున్నారు కానీ ఆ అమ్మాయి ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారనమాట. అలా అనుకునేవాళ్ళం కాదు ఇన్స్పెక్టర్. ఆ కంగారు, ఆ భయంలో మా వాడి ప్రాణాలు దక్కించుకోవాలనే తొందరలో ఏది పట్టించుకోకుండా వచ్చాం, అంతే. అంతే ఇన్స్పెక్టర్. ఏది పట్టించుకోకపోవడం వేరు, అది సహజం. సాటి మనిషిని పట్టించుకోకపోవడం వేరు, అది నేరం. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మేం కావాలని ఆ పిల్లని వదిలేసి వచ్చామంటారా? మీరెవరు? మా అమ్మమ్మ. ఆ అమ్మాయికి మీరేమవుతారు? అత్తగారిని. మీరు వదిలించుకుని వచ్చారని నేనేమీ అనలేదే. ఎందుకు అంత తొందరపడుతున్నారు మీరు? మీరు వేసే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. మా ప్రశ్నలు ఇంత సాఫ్ట్గా ఉండవు, అనుమానం వస్తే ఇంకోలా ఉంటాయి. మాకు ట్రైనింగ్లో ప్రశ్నించే పద్ధతి ప్రత్యేకంగా నేర్పుతారు. అయితే ఇప్పుడేమంటారు? నేను ఇంకా ఏం అనలేదు మేడం. మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఆవేశం కాకపోతే ఏంటండి? పైసా కట్టం తెకపోయినా దేనికి గతి లేని వాళ్ళని తెలిసినా మా ఇంటి కోడలు చేసుకున్నాం. అయితే అందుకని చిన్న చూపు చూశారన్నమాట. కట్నం తేలేదే సూటిపోటి మాటలు అన్నారా? మేమెప్పుడు ఏనాడు ఒక మాట కూడా అనలేదు. మా వాడు ఇష్టపడ్డాడు, మేం కాదనలేదు. మరైతే ఆ అమ్మాయి ఏమైనట్టు? కళ్ళ ముందే కట్టుకున్న భర్తను ఎవడో పొడిస్తే భర్తతో పాటు రాకుండా ఏ భార్య అయినా ఆగిపోతుందా? అందులో అడవిలో ఆమెకేం పని ఉంటుందని ఉండిపోతుంది. మీరు వదిలేసి వచ్చారో వదిలించుకొని వచ్చారో అని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇన్స్పెక్టర్, మేమంత దుర్మార్గులం కాదు. ఎవరి కన్నబిడ్డైనా ఒకటే. అందులో వరుదిని మా ఇంటి కోడలు. ఆ అమ్మాయికి ఏదన్నైతే మా కొడుకు తట్టుకోలేడు. మీరు మమ్మల్ని అనుమానించడం మానేసి దయచేసి మా కోడల్ని మాకు వెతికి అప్పచెప్పండి. వీళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. ఇంకెలా మాట్లాడతామండి? అసలు మేమేంటో మా కుటుంబం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నారా మీరు? ఏనాడైనా ఇలాంటి ప్రశ్నలు విన్నామా? ఇలా దోషుల్లా పోలీసుల ముందు నిలబడ్డామా? ఇలాంటి జనంతో సంబంధం కలుపుకుంటే ఎంత పాపం చుట్టుకుంటుందో మాకు తెలుసు, మీకేం తెలుసండి? మీరు కోపం తెచ్చుకోవద్దు, కోఆపరేట్ చేస్తే చాలు. లేకపోతే ఏంటండి మీరు మాట్లాడేది? కట్నం తేలేదని సూటిపోటి మాట్లాడడానికి వీళ్ళు తెచ్చే బోడి కట్నంతో బిల్డింగ్లు కట్టుకుంటావా? నగలన్నీ చేయించుకుని దిగేసుకుని తిరుగుతావా? అసలు ఇక్కడ పరిస్థితి ఏమిటో మీకు తెలుసా? అవతల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. వాణ్ణి కాపాడుకోవాల్సిన ఆతృతలో ఎవరిని పట్టించుకోలేదు.
ఇంతమంది మాతో వచ్చినప్పుడు మా కోడలు మాత్రం ఎందుకు రాలేదు ఎలా తెలుస్తుంది? తను తిరిగి వచ్చి చెప్తే తప్ప ఎవరికి మాత్రం ఏం తెలుసు? అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు కాదు. ఇన్స్పెక్టర్ గారు, మా అత్తగారు మామగారు అలాంటి వాళ్ళు కాదు. తప్పిపోయింది నా చెల్లెలే. నేను చెప్తున్నాను, తను ఏమైందో వాళ్ళకు కూడా తెలీదు. కరెక్టేనమ్మా, నేనేమి ఇంట్రాగేషన్ చేయలేదే, ఇన్ఫర్మేషన్ అడిగాను. దానికే అంతగా ఆవేశపడుతున్నారంటే నేనే కాదు ఏ పోలీస్ అయినా అనుమానించాల్సి వస్తుంది. అయితే ఇంకా మా మీదే అనుమానం ఉందన్నమాట. చేయండి, అరెస్ట్ చేయండి. తీసుకెళ్లి దొంగలతో కూనికొరలతో సమానంగా మమ్మల్ని సెల్లో పడేయండి. ఏమయ్యా కండక్టరు, చేసిందంతా చేసేసి ఏమీ తెలియని అమాయకుళ్ళ అలా నిలబడ్డావేంటయ్యా? మేం వెతకమని మాత్రమే రిపోర్ట్ ఇచ్చాము అని చిలక పలుకులు పలికావు కదా. మీ ఆవిడ బుడుబుడు రాగాలు తీస్తూ మీ మీద మాకేమీ అనుమానం లేదు, మీరేమీ మాకు శత్రువులు కాదు అని కడివడి కన్నీళ్లు కార్చింది కదా. ఇద్దరికిద్దరు గోపురం మీద బొమ్మల్లా నిలబడి చచ్చారేంటి? నోరు తెరవండి. అవును నాన్న, మీరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడినమ్మా? ఇన్స్పెక్టర్ గారు, మీరే న్యాయం చెప్పండి. మీరు అప్పటికి ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగారు. నేనేమైనా చెప్పుండానా? పొరపాటుగా అయినా మా వియ్యంకుల పేరు ఎత్తుండానా? మీరేమీ ఎత్తక్కర్లేదండి. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎందుకంతగా విరుచుకుపడుతున్నారో అన్నీ తెలుసుకోవడానికి మేమున్నాం. మాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు వీళ్ళ మాటలేం పట్టించుకోకండి. వీళ్ళు నాతో మా నాన్నతో కూడా అదే రేంజ్లో మాట్లాడతారు. ఎవరేమన్నా ఏమనుకున్నా మనకు అనవసరం. వరుద్ని అంటే మా అన్నకు ప్రాణం. ఆ అడవిలో వరుద్ని నడిచి కొండెక్కలేకపోతే వాడే 2 చేతులతో ఆమెను ఎత్తుకొని కొండెక్కాడు. అంత ప్రేమ వాడికి భార్య అంటే. ఇప్పుడు వాడి పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఈ స్థితిలో వరుదిని మిస్ అయిందని తెలిస్తే వాడు ఏమైపోతాడని భయంగా ఉంది. కొంచెం వీలైనంత తొందరగా మా వరుదిని వెతికిచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్. డోంట్ వరీ, అక్కడ ఫారెస్ట్ రేంజర్తో మాట్లాడి అవసరమైతే అక్కడ ఫారెస్ట్ గార్డ్స్ హెల్ప్ కూడా తీసుకుని సర్చింగ్ టీంతో కలిసి వెతికే ప్రయత్నం చేస్తాం. అసలు మీ వాడి మీద అటాక్ చేసిన వాడెవడు, ఎక్కడుంటాడు, వరుదిని మిస్ అవ్వడానికి వాడికి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కావాలి. బాబును పొడిచింది మా గూడానికి సంబంధించిన మనిషేమో. వాడి పేరు నాగు. వాడు వరుదనమ్మ మీద కన్నేశాడు. ఈ కుట్రంతా వాడిదేనని నా అనుమానం. మీకు ఆ గుడి వివరాలు, ఆ నాగులుండి చోటు కావాలంటే ఈ దురసహాయం తీసుకోవచ్చు. ఓకే గుడ్, ఒకసారి మీ బ్రదర్ని కూడా చూడాలి. తర్వాత మీరు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. తప్పకుండా ఇన్స్పెక్టర్ గారు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ అడవిలో ఎంత భయపడుతోందో, దిక్కు తోచక ఎంత తల్లడిల్లిపోతోందో తలుచుకుంటేనే నా గుండెలు లవసిపోతున్నాయి. ఈ కుట్రంతా వాడిదేనని నా అనుమానం. మీకు ఆ గుడి వివరాలు, ఆ నాగులుండి చోటు కావాలంటే ఈ దురసహాయం తీసుకోవచ్చు. ఓకే గుడ్, ఒకసారి మీ బ్రదర్ని కూడా చూడాలి. తర్వాత మీరు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. తప్పకుండా ఇన్స్పెక్టర్ గారు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ అడవిలో ఎంత భయపడుతోందో, దిక్కు తోచక ఎంత తల్లడిల్లిపోతోందో తలుచుకుంటేనే నా గుండెలు లవసిపోతున్నాయి. మీకు దండం పెడతాను, దాన్ని మాకు క్షేమంగా అప్పచెప్పండి అయ్యా. మీ బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. మీరంతగా బ్రతిమలాడాల్సిన అవసరం లేదమ్మా, అది మా డ్యూటీ. ఏమండి, ఇంకో మాట కూడా చెప్పండి ఆ ఇన్స్పెక్టర్కి. మన పార్థు మన ప్రాణాలతో దక్కాడు, అది చాలు. ఆ పొడిచిన వాడిని వెతుకుతూ మన కోడల సంగతి పక్కన పెట్టొద్దని చెప్పండి. వరుదిని క్షేమంగా తిరిగొస్తేనే మీరైనా నేనైనా పార్థుకి జవాబు చెప్పుకోగలుగుతాం. లేదంటే వాడి ముందు తలదించుకోవటం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గారు, ఓకే ఓకే, దేనికెంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. ముందు మీ అబ్బాయిని చూద్దాం పదండి.
ఏంటి కాపలా నిల్చున్నావు? మీ ఇంటి గుట్టు వినపడిందిలండి. ఏంటది? నువ్వు తెలుసుకున్న మా గుట్టు. అయ్యో, మీ చరిత్ర నాకెందుకు తెలీదు? వరోధిని, అదే మీ కోడలు బ్రతికే ఉందా లేక చంపేశారా? ఈ పాటికి శవం కూడా మాయం చేసే ఉంటారులేండి. పిచ్చిది, మీ గురించి తెలియక పులిబోనులో తల పెట్టింది. ఏం కూసావు? వాస్తవం. వాళ్ళని మభ్య పెట్టండి, మాయ చేయండి, నన్ను కాదు. నాకు తెలుసు మీ కోడలిక తిరిగి రానే రాదు. కాదు కాదు, రానివ్వరు. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. నేను దీన్ని డాక్టర్ కోర్స్ చదివించలేదు. One, two, 2.5. దూకేయ్. మీరా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వు నాకు గుళ్ళో లిఫ్ట్ ఇచ్చినట్టిచ్చి కింద పడేసావు కదా, అప్పటి నుంచి పగ తీర్చుకోవాలని తిరుగుతున్నాను. ఇప్పటికి దొరికావు. అయ్యో, నేను కావాలని పడేలేదండి. అయినా సరే నా నడుం విరిగినంత పనైంది. ఒకవేళ అదే జరుగుంటే ఏమై ఉండేది? జీవితాంతం నేను పెళ్లి పెటాకులు లేకుండా బ్రతకాల్సి వచ్చేది. ఉప్పుతో కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గిపోయేది కదండి, దానికే పగ పెంచుకోవాలా? ఉప్పుతో కాపుడం పెట్టుకుంటే నొప్పి తగ్గిపోతుందా? ఈజీగా తగ్గిపోతుంది. అయితే దా. ఎక్కడికండి? ఆ? కాపుడం పెట్టడానికి. అయ్యో, ఇప్పుడెలా కుదురుతుందండి? ఇప్పుడు నేను చచ్చిపోవాలి. ఏం నిజంగానేనా? అవునండి, నేను బ్రతకూడదు. చచ్చిపోవాలన్నా బ్రతకూడదన్నా రెండింటికి మీనింగ్ ఒకటేలే కానీ ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చచ్చి తీరాలంటావు. అవునండి.
నోటికి నూరు పాళ్ళు ఇవాళ నేను చచ్చిపోవాల్సిందే. అయితే నాకు డబుల్ బెనిఫిట్. నేను చచ్చిపోతే మీకు బెనిఫిట్ ఏంటండి? కేసు ఉండదు కదా. మీ మీద కేసు ఎలా వస్తుందండి? నేను ఇప్పుడు నీ జీవితంలో నిప్పులు పోస్తా కదా. ఆ? ఏంటి ఏమన్నారు? నేను నిన్నిప్పుడు ఏదో చెయ్యబోతున్నా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చచ్చి తీరాలంటావు. అవునండి, నోటికి నూరు పాళ్ళు ఇవాళ నేను చచ్చిపోవాల్సిందే. అయితే నాకు డబుల్ బెనిఫిట్. నేను చచ్చిపోతే మీకు బెనిఫిట్ ఏంటండి? కేసు ఉండదు కదా. మీ మీద కేసు ఎలా వస్తుందండి? నేను ఇప్పుడు నీ జీవితంలో నిప్పులు పోస్తా కదా. ఆ? ఏంటి ఏమన్నారు? నేను నిన్నిప్పుడు ఏదో చెయ్యబోతున్నాను. ఓరి నాయనాయ్, కళ్ళు పోతాయండి. ఏం పువ్వు, ఎలాగో చచ్చిపోతున్నావు కదా, ఓ గంటకి చచ్చిపో. అమ్మో, నేను పవిత్రంగా చచ్చిపోవాలండి. ఎహె, పిచ్చిదానా, లాజికల్ గా ఆలోచించు. జీవితంలో ఏ సుఖం సంతోషం లేకుండా చచ్చిపోతే జగన్మోహిని సినిమాలో జయమాలిలాగా దెయ్యమై తిరుగుతాం. అమ్మో, నాకు దయ్యం అంటే భయం అండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దెయ్యాలకి దెయ్యాలంటే భయం ఉండదు. అప్పుడు నువ్వు కూడా దెయ్యం అవుతావు కదా, నీకేంటి భయం? అప్పుడు నన్ను చూసుకొని నేనే భయపడాలి కదండి. అందుకే నువ్వు దెయ్యంలా మారకూడదనే నేను నీకు సాయం చేస్తానంటున్నాను. నువ్వు పోయే ముందు సుఖ సంతోషాలు అందించి స్వర్గంలో ఒక ప్రాప్తి కలిగిస్తాను. దా. అయ్యి బాబోయ్, ఇంత అందంగా ఉన్నారు, ఇవేం బుద్ధులండి. గుళ్ళో మిమ్మల్ని చూసి చాలా మంచివారు అనుకున్నాను. గుళ్ళో భక్తి, ఒళ్ళో రక్తి. రా, కలిగిస్తా నీకు విముక్తి. చిచి చిచి, నాకు భయం వేస్తుందండి. నన్ను చూడు, నేమన్నా భయపడుతున్నానా? భయం మీ మగ సచ్చినోళ్ళకి ఎందుకుంటుందండి? ఆడవాళ్ళ మాకుంటుంది. నీకు మాత్రం ఎందుకు? ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. తర్వాత ఎలాగో నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే ఎవ్వరికీ చెప్పలేవు, నేను ఎలాగో చెప్పను. ఇంకేంటి ప్రాబ్లం? దా. ఛీ, అంతకంటే చావడమే నయం కదండి. ఒక్కసారి మీద చెయ్యి వేయని, అదే నయం అనుకుంటావు. ఛీ, నేను అలా ఎప్పటికీ అనుకోనండి. అసలు నేను అలాంటి దాన్ని కాదండి. నిప్పునండి, నిప్పుని. ఉడకబెట్టిన పప్పేం కాదు. అయితే వద్దంటావా? ఏమి చేయకుండా వదిలేమంటావా? వద్దండి, పాపమండి. దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందానండి. పూజకి పనికిరాని పువ్వులా వెళ్ళడం తప్పు కదండి. ఓకే, నువ్వు చెప్పేది రీజనబుల్ గానే ఉంది. అయితే దూకేసే. థ్యాంక్స్ అండి, మీరు కొంచెం మంచివారే సుమా. ఇక్కడి నుంచి దూకితే తప్పకుండా చచ్చిపోతారు కదండి. చెప్పలేం, ఛాన్స్ అయితే ఉందనుకో. పళ్ళు రాలిపోయి, కళ్ళు ఊడిపోయి, మొహం వీపు వైపు తిరిగిపోయి, నడుం సకానికి విరిగిపోయి, చేతులు తూర్పు, కాళ్ళు పడమరికి పడిపోయి. చాలా ఆపండి. చావు కన్నా మీ వర్ణన బీభత్సంగా ఉంది. మరి చావంత ఈజీగా వస్తుందా ఏంటి? మా ఫ్రెండ్ ఒక లవ్ లో ఫెయిల్ అయ్యి సరిగ్గా ఇదే ప్లేస్ నుంచి దూకాడు. 20 మంది కలిసి 60 కేజీల మటన్ ముక్కల్ని ఏరుకుని గోని సంచిలో మూట కట్టుకుని తీసుకెళ్లి పూజ చేశాం. ఏ పార్ట్ కా పార్ట్ ఎగిరిపోయి, పళ్ళు రాలిపోయి, కళ్ళు ఊడిపోయి, ఆపండి. మీరు పళ్ళని కళ్ళని వదలరా? చచ్చిపోయాక నేనేమైపోతే ఏంటి? ఎలాగైనా నేను చచ్చాలి. చిచి, నేను చావాలి. ఆల్ ది బెస్ట్. నీ ఆత్మకి శాంతి కలగాలని ఆ కృష్ణుణ్ణి, జీసస్ ని, అల్లాని, ఇంకా గురునానక్ని కూడా ప్రార్థిస్తున్నాను.